రెడ్డి గారు మీకు అందరికి డబ్బులు ఇస్తుంటే మిమ్మల్ని అందరినీ సోమరులు చేయడానికంట, ఈ రాష్ట్రాన్ని దివాలు తీసిందంట, అప్పులు పాలైపోయిందంట. ఆయన చెప్పిన మాటలు ఇవన్నీ చెప్పి నమ్మించాడు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులకి. వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ఏమనుకున్నారు, మేము కట్టే పన్నులో ఇదంతా దోచిపెడుతున్నాడు, ఇది చాలకి ఇంకా అప్పులు చేస్తున్నాడంట, 14 లక్షల కోట్లు అప్పు చేశాడంటే ఈ అప్పు అంత ఎట్ట తిరుగుద్దని ఎవరికి వాళ్ళ పాప నిద్రపోలా. ట్యాక్స్ కట్టేవాడు ఎన్నేళ్ళు కట్టాలి మనం అప్పు తెచ్చాలని అందరినీ ఒక అబద్ధంలో నడిపి ఇవాళ అసెంబ్లీలో అడిగితే, అసెంబ్లీలో ప్రశ్న వేస్తే నిజం చెప్పాలి కదా, వాళ్ళ మంత్రే చెబుతున్నాడు 2,60,000 కోట్లు మాత్రమే అని. అంటే ఎందుకు అబద్ధం చెప్పాడు? 14 లక్షల కోట్లు వచ్చిందని అప్పాన్ని ప్రచారం చేసి తప్పుడు మాటలు చెప్పి మనం చెబుతున్నా నమ్మకుండా అబద్ధాలు 10 టీవీలు 10 పేపర్లతో చెప్పించి ప్రజలను పిచ్చోళ్ళని చేసి ఇవాళ మనం జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరూ పిల్లలు కూడా పెద్ద చదువు చదువుకోవాలని మెడికల్ కాలేజీలు ఇవాళ మనం ఆరోగ్యశ్రీ ఉందని హాస్పిటల్కి వెళ్తాం.